నమ్మకం నిజమైనది. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుము అని కేకలు వేయ మొదలుపెట్టెను. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. భర్తమయ్య అనే గుడ్డి భిక్షగాడు యేసయ్య ఆ మార్గమున ప్రయాణిస్తున్నాడని విని, యేసు, దావీదు కుమారుడా నాపై దయచూపండి అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. సాంకేతికముగా యేసయ్య యోసేపు మరియు మరియల కుమారుడు, కానీ భర్తమయ్యి ఆయనను దావీదు కుమారుడా అని పిలిచాడు. అది పాత నిబంధనలో మెస్సయ్య బిరుదు. ఎందుకంటే అతను యేసయ్యను మెస్సయ్యగా గుర్తించాడు. అతడు యేసయ్యకు మొర్రపెట్టినప్పుడు, నువ్వు నా మెస్సయ్య, నా విమోచకుడివి, నన్ను స్వస్థపరచువాడవైన సర్వోన్నతుడైన దేవుడు అని పలుకుతున్నాడు. నన్ను కరుణించు అనగానే యేసయ్య తన బాటలో ఆగిపోయాడు. ఆయన ఆలోచించడాన్ని నేను ఊహించగలను. ఇక్కడ నేను ఎవరో తెలిసిన వ్యక్తి, నా శక్తి ఉందని నమ్మే వ్యక్తి, నా మంచితనాన్ని ఆశించే వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు అనుకొని ఉండవచ్చు. అతని నమ్మకం నిజమైంది. యేసయ్య భర్తమయ్యని స్వస్థపరిచినప్పుడు ఆయన నీతో కూడా ఏమి చెబుతున్నారో తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం కార్యాలను మలుపు తిప్పుతుంది, సరైన తలుపులు తెరుస్తుంది మరియు ఊహించలేని అనుగ్రహాన్ని తెస్తుంది. దాని కొరకు ఎదురు చూపు కలిగి ఉండు. దేవుడు నీ దారిగా వస్తున్నాడు. నీ విశ్వాసాన్ని విడుదల చేయు. నీవు అనుకున్న దానికంటే ముందుగానే నీలో దేవుని కార్యము జరగబోతుంది. దేవా దీవించుము. ఆమేన్.